మీద కేసు నమోదైంది సార్. జగన్ క్షమాపణ చెప్పాలి అనేది చంద్రబాబు నాయుడు డిమాండ్. రాజధాని మహిళలు, తెలుగు మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి అని. ఎందుకు అంటే సాక్షి వైఎస్ భారతి పేరు మీద ఉంది కాబట్టి. అండ్ అంటే టీవీ డిబేట్స్లో చాలామంది వస్తూ ఉంటారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయరు, చాలా ఆచితూచి మాట్లాడతారు చాలా హుందాగా. ఇప్పుడు సాక్షి ఎంతవరకు బాధ్యత వహించాలి ఆ కృష్ణరాజు మాట్లాడిన మాటలకు? అంటే ఇప్పుడు రాజకీయాల్లో సాక్షి అనిపించింది, జగనే అనిపించాడని టీడీపీ వాళ్ళ ఆరోపణ. సాక్షి యాజమాన్యం కూడా మాకు సంబంధం లేదు, దీన్ని మేము అంగీకరించము, ఖండిస్తున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో వైసీపీ వారు మాకే సంబంధం, ఒక టీవీలో ఒక విశ్లేషకుడు మాట్లాడింది అని అంటారు. కానీ కాంటెక్స్ట్ వల్ల సమస్య. ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే అనిపించారు, లేదు సాక్షియే కావాలని అనిపించింది అని టీడీపీ వాళ్ళు ఆరోపించవచ్చు. ఇది అన్యాయంగా మా పైన ఎందుకు బురదలుతుందో వాళ్ళు అనొచ్చు. కానీ కాంటెక్స్ట్ ఏంటి? అమరావతి పట్ల జగన్ ప్రభుత్వం అనుసరించినటువంటి అనుచిత వైఖరి వల్ల ఈ రకమైన ప్రత్యర్థుల ఆరోపణలకు బలం చేకూరుతుంది. కానీ లేకపోతే వాళ్ళే అనిపించారని నాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని కంక్లూజన్ రాలేము. అనిపించలే టీడీపీ వాళ్ళు సహజంగానే అలాగే ఆరోపిస్తారు, వైసీపీ వాళ్ళు సహజంగానే అలా సమర్థించుకుంటారు కదా. అందువల్ల ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఇట్. అల్టిమేట్గా ఎవరు అన్నా, ఎందుకన్నా, ఎవరు వెనకాల ఉన్నా లేకపోయినా ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరం. సభ్య సమాజం ఆ వ్యాఖ్యలు అంగీకరించదు. ఇక దాన్ని ఇంకా మీరు రాజకీయపరమైన అంశాల్లోకి వెళ్ళి మన లెటర్ నాట్ డిబేటెడ్, ఇక్కడికి క్లోజ్ చేయాలి. ఖండించడం నిర్బంధంగా వితౌట్ ఎనీ మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ ఇది పూర్తిగా ఖండించాల్సిందే. సభ్య సమాజం అంగీకరించే వాక్య కాదు. అమరావతి పైన ఈ రకమైన అభాండాలేయడం ఎవరూ అంగీకరించకూడదు, దీన్ని ఎవరూ సమర్థించకూడదు. సాక్షి టీవీలో రాజధాని అమరావతిపై చర్చ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ రాజధాని మహిళల్ని వేశ్యలు అన్నారు సార్. రాజధాని అమరావతిని వేశ్య రాజధాని అని కూడా కామెంట్ చేశారు. దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలు కృష్ణంరాజు మీద. అండ్ ఆ చర్చను కండక్ట్ చేసిన మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ మీద కేసు కూడా పెట్టారు. దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు, చెప్పులతో కొట్టారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటల మీద, ఈ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అయ్యారు సార్. రాజధానిపై విషం చిమ్ముతూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. దీనికి బాధ్యత వహించి జగన్ క్షమాపణ చెప్పాలి అనేది చంద్రబాబు డిమాండ్. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉంది అని చెప్పేసి. రాజధాని మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి. సో సాక్షి మీడియా కూడా దీని మీద రెస్పాండ్ అయింది సార్. సాక్షికి ఆపాదించడం సరికాదు అంటూ సాక్షి మీడియా చెప్తుంటే కృష్ణరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. ఈ వివాదానికి కారణమైన కృష్ణంరాజు మాట్లాడిన మాటల్ని ఒకసారి ప్లే చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది, కరెక్టే. కానీ బట్ మనం పద్దాకి రెఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉండదు. కానీ ఒక వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి. అట్లాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా, ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి. ఆయన ఏమంటారండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. కానీ ఈ రోజునది
సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సరే, కృష్ణరాజు అనే సీనియర్ ఆధారం జర్నలిస్ట్ ఏంటంటే- పదే పదే వేశ్యలు సెక్స్ వర్కర్లు అని కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ పదే పదే వేశ్యలు సెక్స్ వర్కర్లు అని ప్రస్తావించడాన్ని ఆ చర్చను కండక్ట్ చేస్తున్న మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని ఖండించలేదు. మీరు అలా అంటే బాగుండదేమో, మళ్ళీ మీ మీద పడతారు అని చెప్పి ఆయన అది సున్నితంగానే మాట్లాడారు. కానీ గతంలో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ సతీమణి ఇదే కొమ్మినేని డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక కాలర్ ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసినప్పుడు లక్ష్మీ పార్వతిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వెంటనే చాలా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అది కూడా వినిపించండి. పిచ్చివాడు పిచ్చివాడు మాక రాదు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? మీరంతా మత్తు ఇచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా? ఏం మాట్లాడతావు? అటు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకురా, వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? లక్ష్మీ పార్వతి అదే ప్యానెల్లో ఉన్నారు సార్, ప్యానెల్లో ఉన్నారు. అండ్ వైసీపీ నాయకురాలు కూడా. కాబట్టి కొమ్మినేని గారికి కోపం వచ్చింది. మరి రాజధాని మహిళలను అంటే అదే ప్యానెల్లో ఉన్న కృష్ణరాజు మాట్లాడితే మీకు ఎందుకు కోపం రాలేదు అని చెప్పి కొమ్మినేనిని విపరీతంగా టీడీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు సార్. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరకరం, అనుమానం ఏముంది అందులో? సభ్య సమాజం అంగీకరించలేని కామెంట్ కదా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. సో ఒక అమరావతి పైన మీకు రాజకీయపరమైన అభ్యంతరాలున్నా ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరకరం, అనుమానం ఏముంది అందులో? సభ్య సమాజం అంగీకరించలేని కామెంట్ కదా. ఇప్పుడు ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక నగరాన్ని, ఒక భాషను, ఒక జాతిని ఎప్పుడూ అవమానించకూడదు. సో ఒక అమరావతి పైన మీకు రాజకీయపరమైన అభ్యంతరాలున్నా, అభివృద్ధి నమూనా మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ పైన అభ్యంతరాలుంటే దానిపైన దేర్ కెన్ బి డిబేట్, డిస్కోర్స్, వాద ప్రతివాదాలు ఉండొచ్చు. కానీ ఆ మాట అనడానికి కూడా అభ్యంతరకరం కదా. వేశ్యల రాజధాని ఏంటది? అమరావతి ఒక చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పట్టణం. అది అఫ్కోర్స్ రాజధానిగా ఇంకా రూపాంతరం చెందక ముందు కూడా అమరావతి ఉంది కదా అక్కడ. సో అది కాలచక్ర మహాసభలు జరిగిన పవిత్ర భూమి అది. సో మీకు హిందూ బౌద్ధ మత పుణ్యక్షేత్రాలు ఉన్న గడ్డ కదా, చారిత్రక నగరం, శాతవాహనుల రాజధానిగా కూడా ఉండే. అందువల్ల వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ హిస్టరీ, కల్చర్ కదా, చరిత్ర, సంస్కృతి, వీటిని గౌరవించాలి. కనుక అమరావతి పైన ఉన్న రాజకీయపరమైన అభ్యంతరాలు లేదు, అభివృద్ధి నమూనా పైన అభ్యంతరాలు, ఆఖరికి అమరావతిని బ్రాండ్ను దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. అబ్సల్యూట్లీ కండెమ్నబుల్. దాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. సభ్య సమాజం కూడా అలాంటి భాషను యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను కూడా కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడాను. ఫార్చునేట్లీ నేను ఏనాడు నోరు జారలేదు, వివాదం కాలేదు. కానీ నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎవరైనా లైవ్లో మాట్లాడుతున్నప్పుడు పొరపాటుగాన ఏదైనా మాట్లాడచ్చు, పొరపాటు అర్థమచ్చేలా కూడా మాట్లాడవచ్చు. అప్పటికి వెంటనే వారు క్షమాపణ చెప్పడము దాంతో ముగుస్తుంది. కానీ ఈ చర్చ ధోరణి చూస్తే పొరపాటున దొర్లినట్టుగా అనిపించడం లేదు. సో డెలిబరేట్గానే ఆ వ్యాఖ్య చేసినట్లుగా కనిపిస్తోంది, కాన్షియస్గానే చేసినట్టు. ఎందుకంటే దాని వివరణ, దానికి సమర్థన, అవన్నీ కూడా మనం చూసాం. చాలా లాంగ్ టైం కదా అది. సో ఇంకోటి, ఇట్స్ నాట్ ఈవెన్ ఫ్యాక్చువల్, అది కూడా అర్థం చేయాలి. ఫ్యాక్చువల్ అయినా మాట్లాడకూడదు. ఇప్పుడు సెక్స్ వర్కర్లు లేని నగరాలు ఉంటాయా? సెక్స్ వర్కర్లు ఎక్కడుంటారు? డిమాండ్ అండ్ సప్లై, అది కూడా కదా. మీకు మా షాపింగ్ మాల్స్ ఎక్కడుంటాయి? ప్రజలు ఉన్న చోట, జనం ఉన్న చోట, కొనుగోలు శక్తి ఉన్న చోట షాపింగ్ మాల్స్ ఉంటాయి. సెక్స్ వర్కర్స్ కూడా దురదృష్టవశాత్తు వారు, అది కూడా కొన్ని దేశాలైతే ఈవెన్ లీగలైజ్. సో ఆటోమేటిక్గా నీకు జనసందోహం ఉన్న ప్రాంతాల్లో, జనం సంచరించే హైవేస్, నగరాలు, హై పాపులేషన్ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు, సహజంగానే మీరు మ్యాపింగ్ ఆఫ్ సెక్స్ వర్కర్ చేయండి, అక్కడ ఎక్కువ ఉంటారు. సో మీకు ఫ్లోటింగ్ టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు, ఫ్లోటింగ్ పాపులేషన్, హై డెన్సిటీ పాపులేషన్, ఎందుకంటే గుర్తించడానికి కూడా వీలుండదు. అలాగే మీకు హైవేస్, ఇలాంటి హాట్స్పాట్స్గా చెప్తారు. అవి మనము దాన్ని ఆబ్జెక్టివ్గా ఎనలైజ్ చేయాలి, ఈ సమస్యను పరిష్కరించే దృక్పథంతో ఎనలైజ్ చేయాలి. ఇప్పుడు ఆ స్టడీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం కూడా అలాంటిదే.
దాని యొక్క ప్రజారోగ్య కోణంలో వచ్చిన కథనం తప్ప అమరావతిని అవమానించే కోణంలో వచ్చిన కథనం కాదు. ఆంధ్రప్రదేశ్ను అవమానించే కోణంలో వచ్చిన కథనం కూడా కాదు. అది ప్యూర్లీ పబ్లిక్ హెల్త్ పర్స్పెక్టివ్లో జరిగిన ఒక రీసెర్చ్ స్టడీ ఆధారంగా వచ్చిన వార్తది. దాన్ని ఆ డేటాను మిస్రిప్రజెంట్ చేస్తూ ఒక రాష్ట్రం పైన, ఒక రాష్ట్ర రాజధాని పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. ఎందుకంటే ఆ విషయం ఏంటి, అక్కడేమి అమరావతి గురించి ప్రత్యేకంగా స్టడీ కాదు. అది ఇట్స్ నథింగ్ టు డూ విత్ అమరావతి. అది సంథింగ్ టు డూ విత్ ద కంట్రీ. దేశంలో అనేక జిల్లాల్లో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివలెన్స్ ఎలా ఉంది, అందులో సెక్స్ వర్కర్ల రోల్ ఏంటి, ఇలాంటి అంశాలను ఒక పరిష్కార దృక్పథంతో, అంటే సాల్వ్ చేయాలి ఈ సమస్యను మిటిగేట్ చేయాలన్న దృక్పథంతో వచ్చింది. అది ఎవరినో ఏ రాష్ట్రాన్ని అవమానించడానికి కాదు. ఆ మాటకైతే కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ ఉందని కూడా రాశారు అదే స్టడీలో. మరి కర్ణాటక, బెంగళూరును కూడా ఆ రకంగా మనం అంటే అంగీకరిస్తామా? ఇప్పుడు మనకు హైదరాబాద్ను సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, చెరువుల రాజధాని నగరం అని. జైపూర్ను సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అంటారు. మీకు బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటారు. అంటే అక్కడ ఉన్న ప్రాశస్త్యాన్ని, ప్రత్యేకతని బట్టి మనము వాటిని పిలుస్తుంటాం. ఇప్పుడు కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. మనం పాజిటివ్గా ఒక నగరానికి బ్రాండింగ్ వేయడం వేరు, నెగిటివ్గా బ్రాండ్. ఇప్పుడు బాంబేలో కూడా రెడ్ లైట్ ఏరియా ఉంది కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా రెడ్ లైట్ ఏరియా అని. సో మరి బాంబేను కూడా మనం వాణిజ్య రాజధాని అంటే అంత ఇంకో రకంగా అనడం లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు ఒక నగరం ఏదో ఒక రీసెర్చ్ స్టడీ జరుగుతుంది, భారతదేశంలో అర్బన్ ఏరియాస్లో బెగ్గింగ్ ప్యాటర్న్ ఏంటి. ఎందుకంటే బిచ్చగాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉంటారు, పల్లెటూళ్ళు ఉండరు కదా, అక్కడ ఏముంటారు జనం. సో అని చెప్పి ఇప్పుడు ఒక నగరంలో బిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు అని కనుక ఆ అధ్యయనం తేలిచింది అనుకోండి, ఆ నగరాన్ని బిచ్చగాళ్ళ నగరంగానో మనం అభివర్ణించగలమా? కెన్ వి బ్రాండ్ లైక్ దట్? ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బెగ్గర్ సిటీ అని అనగలమా? సో బెగ్గర్ సిటీ అని అనడానికి అవకాశం ఉండదు. ఒక స్టడీలో ఒక నగరంలో భిక్షాటన అనే మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాన్ని సాల్వ్ చేయాలి, వాళ్ళకు పునరావాసం కల్పించాలనే స్టడీ ఉద్దేశం అయితే, ఇక్కడ బిచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక అక్కడ నగరంలో బిచ్చగాళ్ళ నగరం అనలేం కదా. ఇప్పుడు హైదరాబాద్లో లాంటి మహానగరాల్లో మ్యాన్హోల్స్లో ఉండొచ్చు. ఇది మ్యాన్హోల్ నగరం అంటే అభ్యంతరకరం కదా, మ్యాన్హోల్ లేని నగరం ఎక్కడ ఉంటుంది? సో అందువల్ల అమరావతి పైన రాజకీయపరమైన వ్యతిరేకత ఉండడం కూడా అభ్యంతరకరమని రాష్ట్ర ప్రజలు తీర్పు చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆ రాజధానిని మీరు గౌరవిస్తే గౌరవించవచ్చు, లేకపోతే ఆ రాజకీయ నిర్ణయం మీ అభిప్రాయం చెప్పచ్చు. కానీ ఒక ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే కొత్త నగరాన్ని ఈ రకమైన నెగటివ్ బ్రాండింగ్ వేయడం, అందులో ప్రభుత్వాలు పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంటే మీకు దాన్ని ఈ రకంగా బ్రాండింగ్ వేయడం అనేది అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ కదా, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడని అంశం. మీరు ఏ జరీ భూముల్లో నగరం ఎందుకు నిర్మిస్తున్నారు, ఇక్కడ కాక ఇంకో చోట నిర్మిస్తే బాగుండు అని ఒక ప్రశ్న వచ్చింది మొదట్లో. లేదు, ఇన్ని వేల ఎకరాల భూమి అవసరమా, కొద్దిపాటి భూమిలో నాగార్జున యూనివర్సిటీ ల్యాండ్స్లో కూడా ఈ బిల్డింగ్లు కట్టుకోవచ్చు కన్నా ఒక వాదన వచ్చింది. వేల కోట్ల రూపాయల అమరావతిలోనే పెట్టుబడులు పెడితే ఎలా, మిగతా ప్రాంతాల అభివృద్ధి దెబ్బతినదా అని ఒక వాదన వచ్చింది. నాలుగోది, నిజంగానే ఇది ఇంక్లూజివ్ సిటీగా ఉంటుందా అనేది ఒక వాదన. సో ఇలా రకరకాల వాదనలు గతంలో జరిగాయి. హైదరాబాద్ పైనే మొత్తం